అస్సలం వాలేకుమ్. హాయ్ అండి. నేను మీ షేక్ సుమియా అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో మేము కూడా ఉండాలండి. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. తక్కువ మసాలాతో టేస్టీ రెసిపీ చికెన్ది చేస్తున్నానండి. స్పైసీగా ఉంటుందండి ఈ చికెన్. 1 కిలో చికెన్ తీసుకొని నీట్గా కడిగేసి ఒక బౌన్లో పెట్టినానండి. మళ్ళీ చికెన్లోకి 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసేద్దామండి. మళ్ళీ 1/2 నిమ్మకాయ కూడా పిండి వేద్దాం దీంట్లో. ఇదంతా కలిపేసి 1 అవర్ యా 1/2 అవర్ అయినా పెట్టచ్చండి. టైం ఉంటే 1/2 అవర్ 1 అవర్ ఎక్కువ ఎంత నానితే అంత టేస్ట్గా ఉంటుంది చికెన్ ఫ్రై. ఇదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేద్దాం. ఉప్పు, పసుపు, కారం పొడి, మళ్ళీ నిమ్మకాయ, ఆయిల్ అంతా వేసినాం కదా, అదంతా బాగా మిక్స్ చేసేసి చికెన్కి పట్టేలాగా మిక్స్ చేయాలండి. మళ్ళీ ప్లేట్ మూసేసి ఒక సైడ్ పెట్టేద్దామండి. ఎంత నానితే అంత స్మూత్గా ఉంటుందండి చికెన్. మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని ఎండు కొబ్బరి, మళ్ళీ 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ సోంపు వేద్దామండి. కొబ్బరి 1 ఇంచ్ అండి ఎండు కొబ్బరి తీసుకోండేది. మళ్ళీ ఇదంతా రోల్లో వేసుకొని దంచుకుందామండి. పౌడర్ చేసుకుందాం ఇవంతా. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి బౌన్ పెట్టేసి దాంట్లో చికెన్ నానబెట్టినాం కదా, ఆ చికెన్ దీంట్లో ఈ బౌన్లో వేసేద్దాం. ఒక 20 మినిట్స్ ఉడకపెట్టుకుందామండి. ఎందుకంటే ఇది ఎంత ఉడికితే దీంట్లో పసుపు కారంలో అంత టేస్ట్కి వస్తుంది. పీసెస్ మాదిరి అయ్యలేదండి. దానికోసం ఇట్లా బాగా ఉడకపెట్టుకుందాం. ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇట్లా ఎంత కుక్ చేసుకుంటే అంత బాగా టేస్ట్ కూడా వస్తుందండి. ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుందండి. నీళ్ళంతా చూడండి ఎంత వచ్చిందో చికెన్లో నుంచి నీళ్ళు, అవంతా వెళ్ళిపోతుంది. అది కుక్ అయ్యే వరకు ఇది ఎండు కొబ్బరి, మిరియాలంతా దంచుకున్నామండి. పౌడర్ రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసేసి కడాయి హీట్ అయిన తర్వాత పెద్ద చెమ్మస్తో 4 చెంచాలు ఆయిల్ వేసేసి అది హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ కాజు వేసుకుందామండి. ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇట్లా రెడీ అయిపోతుంది కాజు ఫ్రై. మీడియం రెడ్ కలర్ వస్తుందండి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే. మళ్ళీ అదే ఆయిల్లో కాజు తీసిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి 1 వేసి మళ్ళీ దాంట్లో 1 ఉల్లిపాయ వేస్తున్నానండి. రెడ్ కలర్ కొంచెం వస్తే ఉల్లిపాయలో మళ్ళీ దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇట్లా బాగా ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు. మళ్ళీ దాంట్లో ఇంకో 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. నానబెట్టినాం కదా చికెన్లో, దాంట్లో 1 స్పూన్ కారం పొడి వేసింటిమి. మళ్ళీ దీంట్లో 1 స్పూన్ కారం పొడి వేస్తున్నానండి. మళ్ళీ వేసి బాగా ఫ్రై చేసుకొని కారం పొడి, ఉల్లిపాయ, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఉడకపెట్టుకొని ఫ్రై చేసుకొని దాంట్లో చికెన్ ఉడకపెట్టింటిం కదా, ఆ చికెన్ దీంట్లో వేసేసి ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనెలోనే, నీళ్ళు వేయకుండా నూనెలోనే ఫ్రై చేసుకోవాలా. క్రిస్పీనెస్గా బాగా వస్తుందండి చికెన్ ఫ్రై ఇట్లా చేస్తే. మళ్ళీ బాగా ఫ్రై చేసిన తర్వాత 1 గుప్పెడి కరివేపాకు వేయాలండి. మళ్ళీ 2 స్పూన్ ధనియాల పౌడర్ వేయాలా. 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నానండి. మళ్ళీ 1 స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నాను. ఇట్లా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎంత నూనెలో ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్గా వస్తుందండి ఈ చికెన్. తప్పకుండా ట్రై చేయండి మీరు. నేను చెప్తున్నాను చూడండి, బాగా ఎట్లా నేను కుక్ చేసినానో అట్లా మీరు కుక్ చేస్తే బాగా పర్ఫెక్ట్గా మీకు వస్తుంది, టేస్ట్గా వస్తుంది. మీకు హోటల్లో చేస్తాం కదా అట్లుంటుందండి. ఇది ఒకసారి మీరు తింటే పెట్టరండి ఈ చికెన్కి. మళ్ళీ 2 పచ్చిమిరపకాయలు 1లో 2 చేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి దాంట్లో మళ్ళీ అది మిరియాల పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలా అండి 5 మినిట్స్. మళ్ళీ అది ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కాజు, కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇది రొంత తక్కువ ఉంటే ఉప్పు, దాంట్లో మళ్ళీ ఉప్పు వేస్తున్నానండి నేను. మళ్ళీ టేస్ట్ చేసి ఫస్ట్లో తక్కువే కదా ఉప్పు వేసిండేది మేము, దానికోసం ఉప్పు వేసేసి మళ్ళీ కొత్తిమీర వేసేసి దాంట్లో కాజు వేస్తున్నానండి. ఇట్లా చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇది అంతా కుక్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక బౌల్లో తీస్తున్నానండి. స్మెల్ అయితే మా ఇంట్లో అంతా అదుర్స్ అని చెప్తున్నారండి. ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ రెసిపీ.
జనవరి ఫెస్ట్కి, న్యూ ఇయర్కి ఇట్లా చేసుకోండి. మీ ఇంట్లో తప్పకుండా మీకు మెచ్చుకుంటారు. మళ్ళీ ఒక బౌన్లో తీస్తూ ఉంటే ఎంత బాగా కనపడిస్తూ ఉందో. మళ్ళీ ఇది బాగా నున్నగా అయిపోయిందండి. చికెన్ క్రిస్పీగా బాగా పైన క్రిస్పీగా లోపల నున్నగా అయిపోయిందండి చికెన్. ఇట్లా నేను తీసి చూపిస్తూ ఉంటే. బాయ్ అండి. అస్సలాము అలైకుం.